హాయ్ అండి అందరికీ. ఈరోజు చందమామ బిస్కెట్‌లు ఇంట్లోనే చేసుకొని చూసుకుందామండి. ఇక్కడ చక్కెర పౌడర్ వేసుకున్నాను 3 టీ స్పూన్స్. అందులో పావు కప్పు నెయ్యేసుకొని ఇట్లా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకే మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక అందులో ఒక కప్పు మైదా ఏసుకున్నాను. మైదా ప్లేస్‌లో మీరు కావాలంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా ఆ గ్రేవీ అంతా కలిసేట్టుగా మనం ఏదైతే క్రీమీ టెక్స్చర్ కలిసేట్టుగా కలుపుకొని దాని తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటే ఈ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె కొంచెం హీట్ చేసుకోవడానికి స్టవ్ మీద పెట్టుకొని మనం ఏదైతే పిండి తీసుకున్నామో దాన్ని కొంచెం మందంగా ఒత్తుకొని ఇలా ఒక ఇంట్లో ఉన్న ఒక చిన్న బౌల్ తోటి మన చందమామ షేప్‌లో అంటే ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక గిన్నెకి కొంచెం నెయ్యి గాని, ఆయిల్ గాని రాసుకొని దాంట్లో మంచిగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న దాన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద మనం ఇంతకుముందు హీట్ చేసుకున్నాం కదండీ! ఆ గిన్నెలో పెట్టేయాలి. పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు హీట్ కానివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి అయిందా లేదా అనేది. స్లో ఫ్లేమ్‌లో చేసుకోవాలి. ఇలా అయినంక ఒకసారి కింది సైడ్ చూస్తే బ్రౌన్ కలర్‌లో వచ్చిందంటే అయిపోయినట్టే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.